పచ్చగా ఉంటుందని సామెత ఉంది. ఆ రకం అయిపోయింది ఇవన్నీ చూసుకుంటే. ఎందుకంటే రోజా గారి అన్ని కలుపుకుంటే సార్, రోజా ఏంటది? గారి మొత్తం కలుపుకుంటే 5 నిమిషాలు ఉన్నాయి సార్ బూతులన్నీ కూడా. వినిపిస్తుందండి? వాయిస్ రావట్లేదు, స్పీకర్ పెట్టండి. పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. లోకేష్ గారు ఆవిడంగేలేదో దమ్మున్నాడు, రమ్మను ప్రూవ్ చేస్తాము. ఏం నువ్వు పక్కన మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? ఈ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నామని అడుగుతున్నా. అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు, భావ జనతా పార్టీ లాగా ఉంది. ఏం చేయగలండి? నన్ను చంపగలరా? రేపు చేసే ధైర్యం లేదు. సరే ఓకేనండి. ఇవన్నీ కనుక ఒక చిన్న మాట అంటే ఏడ్చేస్తారు సార్ ప్రెస్ ముందుకు వచ్చేసి. ఒక చిన్న మాట, నా కొడుకు చూశాడు, వీళ్ళందరికీ లేరా పిల్లలు? ఈమె తిట్టినోడు అందరికి పిల్లలు లేరా? వాళ్ళు చూడరా? ఒక్క చిన్న మాట వేస్తే ప్రశ్న ముందుకు వచ్చేసి ఏడ్చేస్తుంది. ప్రతిపక్షానికి వాయిస్ లేదా వర్మ గారు? ప్రతిపక్షం ఎవరన్నా ఇక్కడ? మీరు ప్రతిపక్షం అని చెప్పి మీరు చెప్పుకుంటే సరిపోద్దా? ఎందుకు సార్ డిబేట్ పిలుస్తారు? ప్రతిపక్షం వాళ్ళు టైం అయిపోయేదాకా మాట్లాడిస్తూనే ఉండండి. సరే కాదబ్బా, వీళ్ళందరినీ కట్ చేస్తాను, 1 to 1 మాట్లాడదాం. వెయిట్ చేయండి, నేను ఇస్తున్నాను కదా, ఫస్ట్ మీకే ఇచ్చాను కదా, నాకు తెలుసు శేఖర్ ఏం చేయాలో నాకు తెలుసు. మీరు నాకు డిక్టేట్ చేయకండి, నాకు తెలిసి ఏం చేయాలో. ఒక మహిళా మంత్రిగా పనిచేసి ఏం చేద్దాం అనుకుంటుంది సార్? మళ్ళీ ఈవిడ ఏపీపీఎస్సీ చైర్మన్ చేశారు సార్. ఈవిడ మాట్లాడే మాటలు ఇవి సార్. ఈవిడ వెనకేసుకొచ్చేవాళ్ళు మన కర్మ సార్, మన దరిద్రం సార్. రైట్, ఓకే. తీహార్ జైలుకి అయితే వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలట. తీహార్ జైలు కాదు కదా సార్, కనీసం టచ్ కూడా చేయలేదు సార్. నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేయమన్నాడు సార్, చూద్దాం. అదేంటి? చూడండి, ఎల్లో మీడియా అని చెప్పి సోకాల్డ్ ఎల్లో మీడియాలోనే గుర్తుపెట్టుకోండి. సోకాల్డ్ ఎల్లో మీడియాలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడని వస్తుంది, అరెస్ట్ అయ్యాడని వస్తుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడానికి కూడా వస్తుంది సార్. ఇంకో విషయం సార్, కేఎస్ ప్రసాద్ గారు మొన్న స్టూడియోకి వచ్చినప్పుడు అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం, సోమవారం ఆయన అసలు పార్లమెంట్ వాయిస్ బ్రేక్ అవుతుంది. వంశీ వాయిస్ బ్రేక్ అవుతుంది, నేను మళ్ళీ వస్తాను. శేఖర్ రెస్పాండ్ అవ్వండి సార్. అట్లా కాదు సార్, నేను అడిగింది దేనికంటే వాళ్ళు 2 సార్లు మాట్లాడిస్తున్నారు కదా, నాకు ఇవ్వట్లేదని నేను అడిగాను. కాదు ఫస్ట్ వినండి శేఖర్, దీనికి ఒక డెకరం ఉంటుంది. ఫస్ట్ మీరు మాట్లాడారు, వాళ్ళు ముగ్గురు అయింది. ఆ రెస్పాన్స్ 3 అయిపోయిన తర్వాత, రోజా గారి సబ్జెక్ట్ తర్వాత మీరు మాట్లాడితే మీకు ఒక పాయింట్ వస్తుంది. అంతేగాని రెండోసారి మీరు మాట్లాడే కాళ్ళు మాట్లాడతారా, వాళ్ళు మాట్లాడి మీరు మాట్లాడాలా? అది నాకు తెలియదా ఏం చేయాలన్నది. ప్లీజ్ సార్, వాళ్ళు మాట్లాడిన తర్వాత కదా నాకు ఇవ్వమని అడిగాను నేను. అరే వేరే టాపిక్ డైవర్ట్ అయింది కదండి, వేరే టాపిక్ డైవర్ట్ అయింది కదా. ఆ టాపిక్ మీద రెస్పాన్స్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడాలి కదా. ఒక్క నిమిషం సార్. ఎల్లో మీడియా చెప్పిందే జరుగుతుంది, అదే సార్ మేము అనేది. చార్జ్ షీట్ లో రాకుండానే ముందే ఎల్లో మీడియాలో వస్తుందంటే సిట్ ఎంక్వైరీ చేస్తున్నట్ట, లేకపోతే ఎల్లో మీడియా ఎంక్వైరీ చేస్తున్నట్ట? దానికి సమాధానం చెప్పాలి. సాక్ష్యాధారాలతో సహా దొరికారంట. ఏ సాక్ష్యాధారాలు? ఎక్కడైనా డబ్బు పట్టుబడిందా? ఎక్కడైనా బంగారం పట్టుబడిందా? ఏ నేలమాలికల్లో పట్టుబడింది? లగ్జరీ కార్లు అన్నారు, చార్జ్ షీట్ లో ఎక్కడా కూడా ఏ ఒక్క కారు పేరు లేదు, కారు నెంబరు లేదు, ఏ కారు కూడా తెలపలా. ఇలా ఊరు పేరు లేని కారు అంట. ఏడకు వచ్చి కూర్చొని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఎందుకు పోయారంట సార్? ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కాకపోతే ఇంకో వెళ్ళాక పోతారండి. ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో ఏదైనా జరిగిందని మీ సిట్ గుర్తించిందా? డబ్బులు గుర్తించిందా? పేపర్లు గుర్తించిందా? వాళ్ళు వీళ్ళు కలిసారంట సార్. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 మధ్యలో లిక్కర్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్మెంట్లు, భూములు, అదేవిధంగా శాండ్, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్, అది కాకుండా వీళ్ళు చెప్తున్నటువంటి స్కిల్, వీటన్నిటిలో బెయిల్ మీద ఉన్నారు. మరి 2014-19 మధ్యలో ఆ స్కాములు జరిగాయి, బెయిల్ మీద ఉన్నాడు. ఆ గ్యాప్ లో వంశీ గారు కూడా పోయి కలిసి ఉంటారేమో చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు కలిసావని చెప్పి వంశీని కూడా లోపలేయాలి.
చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు కలిశారు, మీకు కూడా సంబంధం ఉందని లోపలేయాలి. ఓ మనిషి కలిస్తే స్కామ్. ఏంటి దుర్మార్గం? నేలమాలికల్లో ధనం. ఏ నేలమాలికల్లో తీసారా? రూపాయి డబ్బు తీసారా నేలమాలికల్లో? ఒక్క గ్రామ్ బంగారం సీజ్ చేశారా? ఒక్క కార్ని సీజ్ చేశారా? ఏం లేదు. ఛార్జ్ షీట్ అంటే ఛార్జ్ షీట్. ఇంకా రాయపాటి అరుణ మాట్లాడతా అన్ని ఆధారాలు. నేను అడుగుతున్నా, ఏ ఆధారం? ఒక్క ఆధారం చూపిమంటున్నా. ఛార్జ్ షీట్ 303 పేజీలు ఉంది, మొత్తం చదివా. ఎక్కడ ఒక ఆధారం కనిపిలా, చూపిలేకపోయారు. ఇక ఏం చెప్తా ఉందంటే, సార్ జనం దగ్గర నుంచి వీళ్ళు డబ్బు మొత్తం తీసుకున్నది మొత్తం ఖజానాకి జమ చేయలేదండి. సార్ సిట్ ఆరోపణ చేసింది, సిట్ ఎంక్వైరీ చేసేది, ఎక్కడ కూడా డబ్బు ప్రజల దగ్గర నుంచి తీసుకున్న డబ్బు ఖజానాకి జమ చేయకుండా వీళ్ళ జోబుల్లోకి తీసుకున్నారని సిట్ కూడా చేయట్లేదు సార్ ఇన్వెస్టిగేషన్. రాయపాటి అరుణమ్మని వెళ్ళి సిట్కి చెప్పమానండి, సార్ వీళ్ళు డబ్బు ఖజానాకి కట్టకుండా జోబులో తీసుకున్నారు సార్, దాని మీద కూడా ఎంక్వైరీ చేయండి అని చెప్పానండి. ఏం చదవరు సార్, అసలు ఆ కేసు ఎందుకు కూడా చూడరు, ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూడరు. ఏడకొచ్చి కూర్చొని తీర్పులు ఇచ్చేస్తారు. ఎఫ్ఐఆర్ కాపీలో కూడా లేదు. డిజిటల్ ట్రాన్సాక్షన్ కాకుండా క్యాష్ తీసుకోవడం వల్ల డబ్బు తరలింది అని ఎఫ్ఐఆర్ లో లేదు. ఏ ఒక్క చార్జ్ ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో లేదు, చార్జ్ షీట్ లో లేదు. ప్రతి బాటిల్ కి మా మద్యం పాలసీ వచ్చిన తర్వాత ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. ఎన్ని బాటిల్ అమ్మారు సాయంత్రానికి తెలిసిపోతుంది. తర్వాత రోజు పొద్దున క్యాష్ మొత్తం తీసుకెళ్లి ఏపీ బీవరేజ్ కార్పొరేషన్ కి చెందినటువంటి అకౌంట్ లో వెయ్యాలి ఖచ్చితంగా. అలా వెయ్యలేదు, డబ్బు తరలింది అని చెప్పి సిట్ కూడా కేసు పెట్టల. కానీ డిబేట్ లో కూర్చొని రాయపాటి అరుణ గారు తీర్పు ఇచ్చేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గం సార్. రాష్ట్రానికి ఏం చదువుకోరు, ఏం తెలీదు, ఇక్కడ కూర్చొని తీర్పులు ఇచ్చేస్తా ఉంటారు సార్ దుర్మార్గంగా. ఇంకోటి ఆవిడ చెప్తూ, తాడేపల్లి ప్యాలెస్ చంద్రబాబు నాయుడు గారి జూబ్లీ హిల్స్ ఇల్లు ఓపెనింగ్ కి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు వెళ్ళలా. మరి దాంట్లో ఎన్ని నేలమాలికలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కరకట్ట మీద ఉన్నటువంటి ఇల్లు చంద్రబాబు నాయుడు గారి బెడ్రూమ్ లోకి ఎంతమంది వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అండి, ఇటువైపు ఆఫీస్ లోకి ఎంతమంది వెళ్ళారు? ఇంట్లోకి కూడా ఎంతమంది వెళ్ళారు? సో వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఇంట్లోకి పంపిస్తారా? పవన్ కళ్యాణ్ గారు మాదాపూర్ ఇంట్లోకి నువ్వు ఒక్కసారి వెళ్ళావమ్మా, వెళ్ళిన ప్రతి ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళిపోతారా? ఎవరైతే సన్నిహితులు ఉంటారో, ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళు మాత్రం ఇంట్లోకి వెళ్తారు. నిన్ను నన్ను అందరిని ప్రతి ఒక్కరి ఇంట్లోకి రాణిస్తారా? ఏం అవసరం కూడా లేదు సార్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను సార్, వీళ్ళు చెప్తున్నటువంటి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, ఇంకో అపార్ట్మెంట్ అని చెప్తున్నారు. ఏం జరిగినా సరే ఎక్కడైనా క్యాష్ సీజ్ చేయబడిందా, లేదా బంగారం సీజ్ చేయబడిందా? ఫైండింగ్స్ ఏంటి? ఫైండింగ్స్ ఏమీ లేవు, కనుగొనబడట్లేదు. కానీ చెప్తారు ఏదైతే పొకడా మాటలు, వంశీ గారు మాట్లాడినట్టు పొకడా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా నేను చెప్తున్నాను సార్, రోజా గారి అంశం ఈరోజు బాధ కలుగుతూ ఉంది. బండారు సత్యనారాయణ అని చెప్పే ఒక సంస్కారహీనమైనటువంటి హేయమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే. ఆయన రోజా గారి గురించి మాట్లాడిన మాటలకి ఆవిడ కౌంటర్ ఇవ్వకూడదు, మాట్లాడకూడదు. అసలు రోజా గారు ఒక్కరే చెడ్డోళ్ళు. లైన్ లో ఉన్నది ఒకసారి కనుక్కో. రోజా గారు ఒక్కరే చెడ్డోళ్ళు. ఎస్. ఇంకా అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇవ్వకూడదు ఆవిడ. మగవాళ్ళు సీనియర్ లీడర్లు స్పీకర్ గా చేస్తా ఉన్నారు, ఆయన అంతకుముందు ఎమ్మెల్యే. వీళ్ళెవరు వాటిని ఖండించారు సార్. ఆ లోకల్ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణనాయుడు గాలిలో గెలిచినట్టున్నాడు. మహిళను కూడా చూడకుండా మాట్లాడిన మాటలకి వీళ్ళెవరు తప్పు అని మాట్లాడరు. రోజా గారు మాత్రం రోజు లైన్ లేదు. రాష్ట్రం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఉద్యోగం ఒక్కటి ఇవ్వలేదు, అప్పులు మయమైపోయింది 1,86,000 కోట్ల రూపాయలు, సంక్షేమం లేదు. దారుణం ఏంటంటే గత ఏడాది పులివెందుల మెడికల్ కాలేజ్ కి 50 సీట్లు ఇస్తామంటే గత ఏడాది తీసుకోవాలా, ఈ ఏడాది తీసుకోవాలా, పాడేరు మెడికల్ కాలేజ్ కి తీసుకోవాలా. ఈ ఒక్క ఏడాది ఈ ప్రభుత్వం వద్దు అన్నందువల్ల మన రాష్ట్రం యొక్క విద్యార్థులకు 100 మెడికల్ సీట్లు పోయాయి. వీటన్నిటి గురించి ఎవరు మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్, రోజా ఎప్పుడు అరెస్ట్, పేరు నాని ఎప్పుడు అరెస్ట్, కొడాలి నాని ఎప్పుడు అరెస్ట్, అనిల్ కుమార్ ఎప్పుడే అరెస్ట్,
ఈ అరెస్ట్ ఏదో చేసుకోండి. ఏంటి అనిల్ కుమార్ ఇష్యూ ఏంటి శాఖర్? ఇప్పుడు దాకా పేరు నాని ఇవన్నీ వచ్చినాయి కానీ మళ్ళీ అనిల్కి ఏమైంది? ఏమో సార్, నాకైతే తెలియదు, నేనైతే వినలేదు అనిల్ కుమార్ గారి ఇష్యూ. సార్ నేను వెరీ క్లియర్ గా చెప్తున్నాను సార్, ఈ అరెస్ట్ చేస్తా ఉన్నారు కదా సార్, బహిరంగంగా అర్ధరాత్రి వరకు తెల్లవారుజామున 5 గంటల నుంచి షాపులు ఓపెన్ చేసి 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ కొంటున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం అంతా చూసింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంఆర్పి కంటే 1 రూపాయి ఎక్కడైనా ఎక్స్ట్రా అమ్మారా? ఓకే, అది స్కామ్ అంట. రైట్. బాటిల్ మీద 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ అమ్ముతూ బెల్ట్ షాపులు పెట్టి సార్ ప్రభుత్వ మద్యం దుకాణాలని ఓకే ప్రైవేట్ పరం చేస్తే స్కామా? రైట్. ఓకే ప్రైవేట్ అరుణ గారు, దుకాణాలని ప్రభుత్వం తీసుకుంటే స్కామా? ఓకే ఏది స్కామ్? రైట్. ఓకే అరుణ రెస్పాండ్ అండి. అరుణమ్మ దయచేసి మీ వేరే విషయాలు ఒక్క నిమిషం సార్. అరుణమ్మ దయచేసి వేరే విషయాల్లో విమర్శ చేయడం కోసం వచ్చి విమర్శ చేస్తూ లెక్క కానీ ఇలాంటి విషయాల్లో కనీసం ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు, ఛార్జ్ షీట్ ఏమి రాశారో చదువుకొని వస్తే ఓకే, కానీ లేకపోతే అబాస్ పాలు కాక తప్పదమ్మా. ఓకే అరుణ రెస్పాండ్. ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు చేసినటువంటి వ్యక్తులు, అలాగే ఇన్వెస్టిగేషన్ పిలిచినటువంటి వ్యక్తులు, అలాగే ఈ రోజు అరెస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా సిట్ కూడా చదువుకోవడం రాదు. వాళ్ళకు కూడా శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు రేపటి నుంచి ట్యూషన్ చెప్తారని అర్థమా సార్? వాళ్ళు ఎవరు కూడా ఆఫీసర్స్ కాదు, ఇన్వెస్టిగేషన్ వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేకుండా వీళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు, వీళ్ళని ఇన్వెస్టిగేషన్ పిలుస్తున్నారు, వాళ్ళు జప్తు చేసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా క్లియర్ గా పాపం వాళ్ళకి ఏమి రాదు. వాళ్ళ నిశానీలు శేఖర్ రెడ్డి గారి దగ్గర లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళు నేర్చుకోవాలి. రేపటి సిట్ అధికారులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎలా స్కామ్లను తప్పుదారి పట్టించేసేయాలి, ఎలా 38 కేసుల్లో అరెస్ట్ అయినప్పటికీ కూడా అప్పుడు ఈడీ ఆస్తులు జప్తు చేసినప్పుడు కూడా ఇప్పటికీ మేము సొంత పోసలమే ఎన్ని తప్పుడు కేసులు చెప్పుకుంటే ఎలా తిరగాలి, ఇవన్నీ కూడా సిట్కి వీళ్ళు ట్యూషన్ చెప్తారు. రేపటి నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. ఫస్ట్ థింగ్. రెండోసారి ఇందాక అన్నారు మీరు రోజా గారి విషయంలో, ఇప్పుడు ఒకటి సార్ నాకు తెలిసినంత వరకు గత 5 ఏళ్లలో మీరు గమనించినట్లయితే మహిళా నాయకురాల వైసీపీ నుంచి కూడా క్లియర్ గా ఈ విషయం ఓపెన్ గా ఒప్పుకుంటా, వైసీపీ నుంచి కూడా రోజా గారు తప్ప ఇంకెవరు ఆ స్థాయిలో నోరు బారేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ అవసరం దృష్ట్యా ఎంతవరకు ప్రెస్ మీట్ పెట్టమంటే అంతవరకు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. ఈవిడ మాత్రమే ఓన్లీ అసలు అది నాయకులకి వ్యక్తిగత జీవితాలు, అసలు ఒక ఆడపిల్ల ఉండి నేను ఇవి మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్నటువంటి లిమిట్స్ కూడా పాటించకుండా అంత దారుణంగా మాట్లాడిన మాట వాస్తవం. ఈవిడ మాట్లాడి రెచ్చగొట్టించుకుని అవతల వాళ్ళని మాట్లాడించినటువంటి మాట కూడా 100% వాస్తవమే. ఇప్పుడు కూడా ఆవిడ ఎందుకు ఇలాగే